అండ్ ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో వచ్చేసి మీకు ఆల్రెడీ నేను కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకున్నాం, సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ముంబై అండి. ముంబై తెలిసిందే, ముంబై ఎన్ని టైటిల్ గెలిచిందో మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఆల్రెడీ అందరికి తెలిసిందే, ఒకసారి నేను చూస్తాను. ఒకసారి ఎప్పుడెప్పుడు గెలిచారు 2013, 15, 17, 19, 20 ఇలా అయితే గెలుచుకుంటూ వచ్చారు. అంటే సంవత్సరం మార్చి సంవత్సరం ఒక రకంగా గెలిచినట్టు, 2 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం మార్చి గెలుచుకుంటూ వచ్చారు. దాదాపు చాలా టైటిల్స్ అయితే వీళ్ళ దగ్గర పెట్టుకోవడం చూసాం, 5 టైటిల్ దాకా. ఓవరాల్ చూసుకుంటే మీకు చెన్నైకి వీళ్ళకైతే టగ్ ఆఫ్ వార్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది టైటిల్ విషయంలో. వీళ్ళైతే ప్రస్తుతం ముందంజలు అయితే ఉన్నారు. చూద్దాం మరి అసలు వీళ్ళు టోటల్గా ఎంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో చూద్దాం. అలానే ప్లేయింగ్ 11 మనకు ఎంతమంది ఏ ప్లేయర్స్ ఆడితే బాగుంటుంది ప్లేయింగ్ 11 అనేది ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి ఓవరాల్గా వచ్చేసి మొత్తం ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే చూద్దాం. ఫస్ట్ బ్యాట్స్మెన్స్ వచ్చేసి మనకు రోహిత్ శర్మ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత రాబిన్, అలానే రియాన్ రికల్టన్. మనకు తెలిసిందే రియాన్ రికల్టన్ రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఓపెనరు, మంచి వికెట్ కీపర్ కూడా. అలానే కృష్ణన్ కావచ్చు, లేకుంటే జాన్ జకబ్ కావచ్చు, లేకుంటే మీకు తిలక్ వర్మ. వీళ్ళైతే బ్యాటర్స్గా ఉన్నారు. ఆల్రౌండర్ కోటాలకు వచ్చేసరికి మీకు హార్దిక్ పాండ్యా, లేకుంటే నమన్ ధీర్ కావచ్చు, లేకుంటే జాక్స్ కావచ్చు, మిచెల్ శాంట్నర్ కావచ్చు, మంచి స్పిన్నర్ న్యూజిలాండ్ నుంచి. మీకు చూసుకుంటే రాజ్ అంగన్గడ్ కావచ్చు, లేకుంటే పుత్తూర్ కావచ్చు, విఘ్నేష్ పుత్తూర్. మనకి వీళ్ళ పేర్లు మనకి ఐడియా లేదు, కానీ నలిసి డొమెస్టిక్లో ఆడి ఉండొచ్చు, కొన్ని రంజీ మ్యాచ్ల్లో ఆడి ఉండొచ్చు అతనైతే. బోచ్ కావచ్చు, కార్బిన్ బోచ్, ఆల్రౌండర్ ఇతను కూడా. ఇంకా మీరు చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మీరు చూస్తే ఇక్కడ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు, కరణ్ శర్మ ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు, ఇది మంచి చాయిస్. అలానే మీరు చూసుకుంటే అశ్విన్ కుమార్ ఉన్నాడు, టాప్లీ ఉన్నాడు. టాప్లీ మీకు తెలిసిందే కదా, ఇంగ్లాండ్ ప్లేయరు, మంచి పేస్ అయితే అతని దగ్గర కనిపిస్తుంది. వెంకట సత్యనారాయణ అని ప్లేయర్ ఉన్నారు, కలిసి రంజీ ప్లేయర్ అనుకుంటాను. సచిన్ టెండూల్కర్ కొడుకు. ఇప్పటివరకు ఇంకా ఫామ్లో అయితే లేడు ప్రస్తుతానికైతే. జస్ట్ తీసుకుంటున్నారు తప్ప ముంబై వాళ్ళు జస్ట్ ఏదో నామకే వాస్తు మొహమాటం కొద్దీ, లేకుంటే సచిన్ టెండూల్కర్ మీద ప్రేమతో అయితే వాళ్ళైతే తీసుకుంటున్నారు. ముజీబుర్ రహమాన్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నరు, మంచి స్పిన్నరు. జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే అండి టోటల్ ప్లేయర్ చూశారుగా మీరు. ఆ వీళ్ళ నుంచి మీరు చూస్తే ఇలా బ్యాటింగ్లో అయినప్పుడు ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది మీకైతే. చూసుకుంటే మీకు అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూసుకుంటే మీకు ఒకవేళ అనుకుందాం, మనం సరదాగా అనుకుందాం, రోహిత్ శర్మ ఓపెనర్గా వస్తాడా, మనం అసలు ఎవరెవరు ప్లేయింగ్ లెవెన్లో ఉంటారో ఒకసారి చూద్దాం. మిగతా ప్లేయర్స్ని తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఉండేవాళ్ళు ప్లేయర్ చూద్దాం. మీకు ఒకటి వచ్చేసి రోహిత్ శర్మ ఉంటాడు, సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, ఆ తర్వాత మీరు చూసుకుంటే తిలక్ వర్మ ఉంటాడు. మీకు ముగ్గురు అయితే కన్ఫర్మ్ అయిపోయారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఉంటాడు, నలుగురు అయిపోయారు. మీకు 5వ ప్లేయర్ వచ్చేసి బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు, ట్రెంట్ బోల్ట్ ఉంటాడు. 7 ప్లేయర్స్ అయిపోయారు మీకు. ఆ తర్వాత చూసుకుంటే మీకు స్పిన్నర్గా వచ్చేసి శాంట్నర్ ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు. వీళ్ళిద్దరిని అయితే ఆడించవచ్చు, లేకుంటే ఒకరినైతే ఆడించవచ్చు. కరణ్ శర్మ కూడా పర్లేదు, అతను కూడా స్పిన్నరే, అతను కూడా ఆడించవచ్చు. నాకు తెలిసి శాంట్నరు వీళ్ళిద్దరిని వేసుకుందామండి. శాంట్నరు అలానే మీకు దీపక్ చాహర్ నాకు చాయిస్ అనిపిస్తుంది. వీళ్ళు వచ్చారంటే ఆల్రెడీ 9 ప్లేయర్స్ అయిపోయారు. ఇంకా మీరు చూసుకుంటే మీకు ఇక్కడ ముజీబుర్ రెహమాన్ ఉన్నాడు. నాకు తెలిసి ఇక్కడ కొంచెం దీపక్ చాహర్ గాను కలిసి ముజీబే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీకు ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు చూద్దాం ఒకసారి. మీకు ముజీబే బెటర్ అనిపిస్తుంది ఒకవేళ చూస్తే మనకైతే. నాకు తెలిసి టాప్లీ ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ తెలంటే టాప్లీతో కూడా మీరు వెళ్ళొచ్చు. నాకు తెలిసి టాప్లీ కూడా మంచి పేసరు, మంచి వేస్తుంటాడు బౌలింగ్ అయితే. మీకు బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ప్లేయింగ్ 11 వచ్చేసింది. మీకు మీరు ఏదైతే ఒక్క ప్లేయర్ మిస్ అవుతాడు అనుకుంటాను తెలిసి, అంతమించి మీకు ఇబ్బంది లేదు. నమన్ ధీర్ కావాలి, లేకుంటే ఆల్రౌండ్ కోటాలో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓవరాల్ చూసుకుంటే మీకు ఇక్కడ ప్లేయింగ్ 11 చాలా సాలిడ్గా అనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఇక్కడ